హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. గేమ్ చేంజర్ మూవీ నన్నైతే డిసప్పాయింట్ చేసింది. డిసప్పాయింట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ మూవీ బడ్జెట్ అండ్ ఈ మూవీ షూటింగ్కి తీసుకున్న టైం. ఇదే మూవీ కనుక ఒక నార్మల్ మూవీ లాగా తీసింటే నేను ఇంత బాధపడేవాడిని కాదు. ఆ మూవీకి వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన స్పాన్ అండ్ వాళ్ళు డిజైన్ చేసిన ప్లాట్స్ ఇవన్నీ ఎలా ప్రొజెక్ట్ చేశారంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రాండియర్ ఫీస్ట్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. బట్ మూవీలో ఏం లేదు. టు బీ సో ఫ్రాంక్, ఇట్స్ ఏ మిక్సర్. చాలా సీన్స్ మనం శంకర్ గారి మూవీలో చూసిన సీన్స్ లానే ఉంటాయి. బట్ మూవీకి ఏకైక పాజిటివ్ ఏదైనా ఉంది అంటే అది రామ్ చరణ్ గారు డిడ్ హిస్ బెస్ట్ అని చెప్పచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాకే ఆ మూవీ తీసిన విధానం. శంకర్ గారు, రామ్ చరణ్ గారు మూవీ తీస్తున్నారు అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉంటాయి. మూవీ గ్రాండియర్ ని ప్రొజెక్ట్ చేయడానికి డబ్బుల్ని పోసేశారు. అది స్క్రీన్ మీద పాటలో తప్ప ఇంకెక్కడ కనపడదు. పాటల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ లో కనీసం 50% స్క్రీన్ ప్లే మీద పెట్టినా సరే ఇంకొంచెం బెటర్ గా ఉండేది. పోనీ మూవీ వర్స్ట్ గా ఉందా, దరిద్రంగా ఉందా, కంగువా లాగా ఉందా అంటే కాదు, అంత వర్స్ట్గా కూడా ఏం లేదు. అది ఒక నార్మల్ ఫిలిం, ఎటువంటి హైస్ ఉండవు, ఏమి ఉండవు. కానీ ఈ మూవీ నార్మల్ ఫిలిం డిసప్పాయింట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఆ మూవీకి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆ మూవీకి పెట్టిన బడ్జెట్. మళ్ళీ చెప్తున్నాను, అంత బడ్జెట్ పెట్టడంతో ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు? అసలు ఇక్కడ హెలికాప్టర్ వాడాల్సిన అవసరం ఏముంది? 4 సార్లు వాడతారు హెలికాప్టర్ వాడాల్సిన అవసరం లేదు. అక్కడ కాళ్ళలో రావచ్చు, కానీ వాడతారు. కొన్ని సీన్స్ అయితే 10-15 ఏళ్ల ముందు చూసినప్పుడు అప్పుడు కూడా మనకు ఎంతగానే అనిపిస్తాయి. లిటరలీ హీరో డాన్సెస్ ఆన్ రోడ్ టు కంట్రోల్ హిస్ యాంగర్. ఇది ఏంటో నాకు అర్థం కాదు. అండ్ లవ్ మీటర్ అని, యాంగర్ మీటర్ అని, అది అని ఏదేదో పెట్టారు. దట్ రియలీ ఇరిటేట్ ఆడియన్స్. యాక్చువల్ చెప్పాలంటే ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది తీసేసినా సరే మూవీకి ఎటువంటి నష్టం లేదు. నాకెందుకో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కైరా అద్వానీ గారికి, రామ్ చరణ్ గారికి ఇద్దరికి కెమిస్ట్రీ వర్కౌట్ కాదు. ఇది వినయ విదే రామలో కూడా నేను అలానే ఫీల్ అయ్యాను. ఈవెన్ గేమ్ చేంజర్ మూవీలో కూడా ఇలానే ఫీల్ అయ్యాను. కైరా అద్వానీ గారికి మహేష్ బాబు గారితో మాత్రమే కెమిస్ట్రీ కొంచెం సెట్ అవుతుంది. దట్టు భరత్ అనే నేను మూవీ కాబట్టి. అదర్వైజ్ షీఈ్ నాట్ ఎ కరెక్ట్ ఫిట్ ఫర్ దిస్ మూవీ. అఫ్ కోర్స్ దిస్ మూవీ డజంట్ నీడ్ ఏ హీరోయిన్ అనుకోండి. అండ్ ఎస్జే సూర్య గారు, ఆయనకు చాలా మంచి హోల్డ్ ఉంది ఆడియన్స్ మీద. లైక్ ఆడియన్స్ లైక్స్ ఎస్జే సూర్య గారు ఆన్ స్క్రీన్. బట్ ఈ ఫిలింలో నాకు చాలా రిపిటేటివ్ అనిపించింది. ఆయన అరుస్తుంటే నాకు కొంచెం ఇరిటేషన్ ఫీల్ అయ్యాను. నేనైతే ఎందుకు ఇంత అరుస్తున్నారు అనిపించింది. అండ్ అదర్ యాక్టర్స్ విషయానికి వస్తే అక్కడ ఎవరికి పెద్ద స్కోప్ ఏం లేదు యాక్ట్ చేయడానికి. అంజలి గారికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అన్నారు కానీ ఓకే, అంతే, దట్స్ ఫైన్. బట్ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ గారి అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంది. శ్రీకాంత్ గారు, రాజీవ్ కనకాల గారు అఫ్ కోర్స్ చచ్చిపోవడానికి ఆయన స్క్రీన్ మీదకి వస్తారు కాబట్టి ఆయన వీళ్ళందరూ ఓకే ఫైన్, దే డిడ్ దేర్ పర్ఫార్మెన్సెస్, అంతే. ఈ మూవీస్ కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ ఇచ్చారు అని చెప్పారు. ఆ స్టోరీలో ఇన్ఫాక్ట్ కొంచెం అయితే బలం ఉంది. బట్ ఇట్ ఫీల్స్ వెరీ రిపిటేటివ్ ఆన్ ద స్క్రీన్ అనమాట. సెకండ్ హాఫ్ రన్ అవుతున్నప్పుడు సినిమా అయిపోతే చాలా బాబు అనే ఫీలింగే వస్తుంది. తమన్ గారు ఇంటర్వ్యూస్ లో జరగండి సాంగ్ చూస్తే ఐమాక్స్ లోనే చూడాలి అన్నారు. అసలు ఎందుకు చూస్తున్నాననే ఫీలింగ్ వచ్చింది నేను మామూలు థియేటర్ లో చూసినప్పుడు. ఐఏఎస్ కి పాలిటీషియన్ కి మధ్యన కాన్ఫ్లిక్ట్ అని చెప్పి కథను ఎక్కడెక్కడికో తీసుకెళ్తారనమాట. ఫ్యూ సీన్స్ ఆర్ గుడ్, లైక్ ఐఏఎస్ పవర్ గురించి చెప్పే సీన్స్ నాకు నచ్చాయి. బట్ దట్ ఈస్ నాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ శంకర్స్ మూవీ. శంకర్ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా స్కై హైలో ఉంటుంది. దాన్ని ఏ మేరకు ఆయన రీచ్ అవ్వలేదు. ఇండియన్ 2 మూవీ చూశాక ఈ మూవీ బెటర్ గానే అనిపిస్తుంది. మనం ఎప్పుడు చెత్తతో కంపేర్ చేసుకోకూడదు, బెస్ట్ తోనే కంపేర్ చేసుకోవాలి. బెస్ట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మూవీ జస్ట్ పాస్ కూడా అటు ఇటు అడుగులేస్తుంది. నాకైతే తెలుగులో ఆయన స్ట్రైట్ మూవీ చేస్తున్నారు అన్నప్పుడు తేడా వైట్సే కొట్టాయి. అనుకున్నట్టుగానే ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎటువంటి హైపు రాలేదు. జస్ట్ డబ్బుల్ని వేస్ట్ చేశారు, షియర్ వేస్ట్ చేశారు. అంత డబ్బులు పోసి పెట్టిన నానా హైరానా సాంగ్ ఫస్ట్ డే రిలీజ్ కాలేదు అంటే ఆడియన్స్ ఇంక థియేటర్కి వచ్చి వేస్ట్ కదా. నేనైతే నానా హైరానా సాంగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు అట్లీస్ట్ బాగుంటుందేమో అనుకున్నాను. బట్ అది థియేటర్లోనే లేదంటే ఇట్ ఈస్ టెక్నికల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తున్నారు కానీ కాదు, ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోవడం. మేము ఏం తీసినా సరే వాళ్ళు చూస్తారు, మేము ఇలానే తీస్తాం, మీరు ఇలానే చూడండి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మూవీ తీసి నింటే మూవీ సీన్స్ ఇంకా చాలా బెటర్ గా వచ్చేవి. ఎందుకంటే దే హ్యావ్ ఎ స్టార్ లైక్ రామ్ చరణ్ లాంటి స్టార్ ని స్క్రీన్ మీద అంత వేస్ట్ చేస్తున్నప్పుడు ఇట్ రియలీ ఫీల్స్ ఫ్రస్ట్రేటింగ్. శంకర్ గారు నీడ్స్ సీరియస్ రెట్రాస్పెక్షన్ ఇన్ హిస్ మూవీ సెలెక్షన్. మూవీ సెలెక్షన్ ఎందుకంటున్నానంటే ఆయన మూవీ తీస్తున్నప్పుడు ఆలోచించి తీయాలి. ఆయన ఇప్పుడు సాంగ్స్ కోసం పెడుతున్న బడ్జెట్ లో ఆయన నార్మల్ మూవీ తీసి ఆయన స్టఫ్ మళ్ళీ ఉందని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి డైరెక్టర్స్ కి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయకూడదు. దే షుడ్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దేర్ బడ్జెట్. రెమ్యూనరేషన్స్ కి కోట్లు ఇచ్చి ఆడియన్స్ మీద కలెక్షన్స్ కావాలని చెప్పి విపరీతమైన ఛార్జెస్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.
వాట్ వి ఎక్స్పెక్ట్ అనేది మనకు ఆడియన్స్ కోరుకున్నది వాళ్ళు ఇవ్వాలి. అది ఇవ్వలేనప్పుడు డెఫినెట్ బ్యాక్లాష్ అనేది ప్రొడ్యూసర్స్ ఫేస్ చేస్తారు. మూవీస్ లైక్ గేమ్ చేంజర్ షుడ్ బి ఎ లెసన్ ఫర్ స్టార్ డైరెక్టర్స్ అండ్ స్టార్ హీరోస్. ప్రాపర్గా మూవీ తీయాలి. తమన్ గారు ఓకే, మ్యూజిక్ బాగానే ఇచ్చారు అంతే, బీజిఎం ఓకే ఫైన్, సాంగ్స్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో కూడా తెలియదు అనమాట. జస్ట్ సాంగ్ వచ్చిందంటే వచ్చింది, పోయిందంటే పోయింది. సునీల్ గారి క్యారెక్టర్ సైడ్ సత్యం అని చెప్పి తీశారు. ఇట్స్ ఎ ప్రాపర్ క్రింజ్ కామెడీ అంటే ఏంటో దాంట్లో తెలుసుకోవాలి. ఓవరాల్ గా టీమ్ చిచ్చా రేట్స్ గేమ్ చేంజర్ 2 out of 5. 2 కూడా ఎందుకు ఇచ్చానంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి ఇచ్చాను. మా ఛానల్లో డాకు మహారాజ్ మూవీ రివ్యూ కూడా వచ్చింది, దయచేసి చూడండి. మా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీమ్ చిచ్చా.